ఆ వెనక కనిపించే ఇల్లే వాళ్ళది. ఇక్కడికి వచ్చి వెళ్తున్నాం మేము. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళ డాడీ నన్నే కొట్టేసి వెళ్ళిపోయిండు, ఇక వాళ్ళ అమ్మ చెప్పనిస్తలేదు, ఇక ఆయన ఇష్టం. పోలీసులు కూడా అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. మేము మేడం దగ్గర కూడా వెళ్ళాము, ఆ మేడం మీటింగ్ ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ కూడా పిఎస్కి వెళ్తా ఉన్నాం. విన్నాడా ఓకే, వినకపోతే మనోడు కర్మ. మ్యాటర్ ఏంటంటే ట్రాక్టర్ కాకా, ఈ కిరాక్ కాకా అనే వ్యక్తి ఒక డేంజరస్ క్యాండిడేట్. మీకు మొన్న వీడియోలో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా దీని మీద కరెక్ట్ గా ఫోకస్ చేస్తామని చెప్పినాం. 100% ఫోకస్ చేసినాం. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాము. ఏదైతే ట్రాక్టర్ పెట్టి స్కామ్ చేస్తా ఉన్నాడో రండి 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 అని మనోడి మీద కేసు పెట్టడానికి వచ్చినాం ఇక్కడికి. వాళ్ళ పిఎస్ఐ ఇది. ఫస్ట్ టైం లక్కీ డ్రా పెట్టింది ఆ ట్రాక్టర్ అసలు ఈయనది కాదు. మరి ఎవరిది ట్రాక్టర్ అంటే అప్పుడన్నా వాళ్ళు అన్ని ఇచ్చిన ట్రాక్టర్ ఉండే, ఇప్పుడు పచ్చి లంగ పని. ఇక్కడ ఇంకో విషయం ఏమంటున్నాడు, 3000 టోకన్స్ అంటున్నాడు. 3000 టోకన్స్ వచ్చినాయి అని మనకు తెలుసా? అయినా వీళ్ళకి పర్మిషన్ ఉందా లక్కీ డ్రా పెట్టడానికి? ఈ లక్కీ డ్రాలో ఎవరైతే డబ్బులు వేస్తా ఉన్నారో 100కి 200% మీరు ఫిక్స్ గా అండి, మీ డబ్బులు మీకు రిటర్న్ రావు. లక్కీ డ్రా ఇవ్వడు. మీ ట్రాక్టర్ తెచ్చేడ పెట్టిండు, ఒక షోరూమ్ దగ్గర పోయిండు, వాళ్ళకి తెలియకుండా ఒక వీడియో తీసుకుండు, ఆ వీడియో పెట్టేసి నేను కొత్త ట్రాక్టర్ తెస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ట్రాక్టర్ చూపిమనండి, నేను వస్తా. ఈసారి గట్టి యాక్షన్ తీసుకోబోతున్నారు. మనోడు జైలుకి పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సీరియస్ ఇది. ఎగ్జాక్ట్లీ April 5th 6th వరకు మనం అరెస్ట్ చేస్తారు. వాళ్ళ అక్కకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చినాము. ఇగో దీంట్లో ఉంటది. ఇగో వాళ్ళ అక్కకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ పేపర్ కూడా చూపేయడం జరిగింది. ఇది హైదరాబాద్ లా ఈ దొంగ ఆడుంటే దొరుకుతానేమో అని అక్కడ పోలీసులు ముడ్డు మీద అంతే. ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి హైదరాబాద్ ఏడుంటాడో కూడా మాకు ఎంక్వైరీ వచ్చింది. ఈ వీడియో తర్వాత మనోడు లక్కీ డ్రా గురించి వీడియో రిలీజ్ చేయకపోతే వదిలేస్తాం, లేదా పక్కా అరెస్ట్ కాకపోతే మమ్మల్ని అడిగాం. వాడి ట్రాక్టర్ కొనుక్కరాలే, ఏం కొనుక్కరాలే, ఓన్లీ డబ్బులు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, నంబర్ చేంజ్ చేస్తాడు. ఎవడేం చేస్తాడు, పోంతి 499 కదా, 500 కదా అనుకుంటాడు. అట్లా 500 మనోడు ఎంత దగ్గర 30-40 లక్షలు దొబ్బేస్తాడు. ఈ ఒక్కడనే కాదు, లక్కీ డ్రా చేసే దొంగ నా కొడుకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ పతనం స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు V960. నేను మీ సంతోష్. అండ్ మ్యాటర్ ఏంటంటే ట్రాక్టర్ కాకా రండి రండి రండి. ఆల్రెడీ మీకు చెప్పినాం కదా, ఇంటికి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ నుంచి చెప్పుకొస్తా స్టోరీ మొత్తం. కిరాక్ కాకా స్టోరీ ఏందనేది. ఈ కిరాక్ కాకా అనే వ్యక్తి ఒక డేంజరస్ క్యాండిడేట్. అంటే వాళ్ళ విలేజ్కి వెళ్ళడం కూడా జరిగింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ మాట్లాడినాం పోలీస్ స్టేషన్లో కూడా. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియోలు కూడా ఉండాలి. ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళిన విజువల్సే. ఇగో వాళ్ళ అక్క, వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చారు. వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఫస్ట్ టైం లక్కీ డ్రా పెట్టింది ఆ ట్రాక్టర్ అసలు ఈయనది కాదు. ఈ మొగాయన ఎవరైతే ఉన్నారో ఈయన ట్రాక్టర్ కాదు అది. మరి ఎవరిది ఈ ట్రాక్టర్ అంటే ఈయన ఆల్రెడీ ఫస్ట్ ట్రాక్టర్ పెట్టినప్పుడు మీకు తెలుసు జనాలను ఎంత మోసం చేసిండు, ఏం చేసిండు అనే విషయాలు మీకు తెలుసు. ఆ ఫస్ట్ ట్రాక్టర్ ఏదైతే ఉందో వీళ్ళన్నది, ఆ ట్రాక్టర్ ఈయనది కాదు, వాళ్ళన్న ట్రాక్టర్ అయితే ఈయన ఏం చేసిండు వాళ్ళన్న ట్రాక్టర్ని. వాళ్ళన్న యాక్చువల్లీ ఈ ఇటుకెళ్ళు సంథింగ్ చేస్తూ ఉంటారు కదా, ఇటుకెళ్ళు తయారు చేస్తూ ఉంటారు కదా, ఆ ఇటుకెళ్ళకి తయారు చేసే దగ్గర మట్టి తొక్కిస్తూ ఉంటారు అనమాట, మెత్తగా ట్రాక్టర్తో తొక్కిస్తూ ఉంటారు. ఆ టైంలో ట్రాక్టర్ లేచి వీళ్ళన్నీ చనిపోవడం జరిగింది. వీళ్ళు ఒక గుట్ట దగ్గర గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ ల్యాండ్ దాంట్లో ఇల్లు ఏదైతే మీకు అక్కడ చూపించి రండి రండి పొండి అనే వీడియోలు కొన్ని ఉన్నాయి కదా, అదంతా అక్కడనే. ఇది ఎవరికి తెలీదు. అంటే వీళ్ళ అమ్మకు కూడా, అంటే వాళ్ళ అమ్మకి ఎట్లా తెలియదని మీరు అనుకోవచ్చు. అంటే వాళ్ళ అమ్మకి ఏం చెప్పిండంటే, లేదమ్మా నేను మా జనాలను మోసం చేస్తా ఉన్నా, ఈ ట్రాక్టర్ ఏం ఉట్టిగా పెట్టినా అని పెట్టిండు. ఇక్కడ ఏమైపోయింది, దాని తర్వాత వాళ్ళ అన్నయ్య చనిపోయిండు. వాళ్ళ అన్నయ్య చనిపోగానే వీళ్ళకి ఒక 2 ట్రాక్టర్లు ఉండే వీళ్ళకి. అంటే ఈయనకు సంబంధం లేదు, అది వాళ్ళ అన్నయ్య ఎవడైతే ఉన్నాడో వీళ్ళ అన్నయ్య. ఈ దొంగ ఉన్నాడా, ఈ దొంగ వాళ్ళ అన్నయ్య అవి. దాని తర్వాత ఏమైంది, లక్కీ డ్రా పెట్టిండు, నేను వాళ్ళకి ఇస్తున్నా వీళ్ళకి ఇస్తున్నా అన్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటున్నాడు, 3000 టోకన్స్ అంటున్నాడు. 3000 టోకన్స్ వచ్చినాయి అని మనకు తెలుసా? అయినా వీళ్ళకి పర్మిషన్ ఉందా టోకన్స్ పెట్టడానికి, లక్కీ డ్రా పెట్టడానికి? అయితే ఏమైంది, తర్వాత ఏం చేసిండు, మెల్లగా వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా లక్కీ డ్రా పెట్టి అది అమ్మేసుకున్నాడు. అప్పుడు ఏమైంది, లక్కీ డ్రా పెట్టినప్పుడు కూడా మనం చూడొచ్చు, మధ్యలో పోలీసు వాళ్ళు ఏమరా తమాషాలు చేస్తున్నాం, ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేవని బెదిరించారు. వచ్చిరాడ మీరు లైవ్ లో చూడొచ్చు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాక పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, వీళ్ళ ఊరికి సంబంధించిన పోను సార్ ఈ ఒక్కసారి వదిలేయండి అది దాన్ని బతిమలాడి వీళ్ళమ్మ వీళ్ళక్క అందరు పోయి కాళ్ళ మీద పడితే 3 చిన్నపిల్లలు ఉన్నారని
నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే నీకు పగులుతుందని చెప్పారు ఆల్రెడీ పిఎస్లో. అప్పుడు సిఐ గారా ఎస్ఐ గారు వీళ్ళ క్యాస్ట్కి సంబంధించిన ఆయన ఉండే, ఇప్పుడు లేరు, ఇప్పుడు మేడం వచ్చింది. ఇక ఆయనతో చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు మనోడికి స్ట్రిక్ట్గా, సరే ఫోన్లే ఏదన్నోటి ఫస్ట్ టైం తెలిసి తెలవక వేసిండాను, అప్పటికి ఇంకోసారి రిపీట్ అయితే నీ తాట తీస్తామని పోలీస్ వాళ్ళు కూడా వార్నింగ్ చేయడం జరిగింది, చాలా నీట్ అండ్ క్లీన్గా. సరే వాట్ ఎవర్, మనోడు ఏం చేసిండు ఇప్పుడు అప్పుడన్నా వాళ్ళు అన్ని ఇచ్చిన ట్రాక్టర్ ఉండే, ఇప్పుడు పచ్చి లంగ పని, ఇప్పుడు మొత్తం అప్పుడు మోసం అంటే కష్టం చేయడానికి చేత కాదు వీళ్ళకి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కష్టం చేసుకోవడానికి వీళ్ళకి చేత కాదు. వాళ్ళ డాడీ అయినా వాళ్ళ మమ్మీ నన్నే కొట్టేసిపోయిండు అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ డాడీని కొట్టేసి వచ్చిండంట ఈ దొర. అంటే పేరెంట్స్ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. మళ్ళీ నీతి వాక్యాలు. నేనైతే ఒకటి క్లారిటీ ఇస్తా ఉన్నా మీకు, ఈ లక్కీ డ్రాలో ఎవరైతే డబ్బులు వేస్తా ఉన్నారో 100కి 200% మీరు ఫిక్స్ కాండి, మీ డబ్బులు మీకు రిటర్న్ రావు, లక్కీ డ్రా ఇవ్వడు. ఇది నేను ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నట్టు అర్థం చేసుకోండి. మీకు మొన్న వీడియోలో వాళ్ళ ఇంటికి వెళ్తున్నా దీని మీద కరెక్ట్గా ఫోకస్ చేస్తామని చెప్పినాం, 100% ఫోకస్ చేసినాం. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాము. మేడం 2 days టైం అడిగింది, శ్రీరామనవమి ఉంది కాబట్టి టైం తీసుకున్నారు. 100% మనోడి మీద ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న ఎస్ఐ కావచ్చు, సిఐ వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన కాబట్టి కొంతవరకు సరే ఫోన్లే అని వదిలేసింది. ఆయన కూడా ఏం ఊకోలేదు. ఓకేనా, గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ వాళ్ళ అన్న ఎవరైతే చనిపోయారో వాళ్ళ అన్న గుర్తింపుగా వాళ్ళ అమ్మ ఉంచుకున్న ట్రాక్టర్ ని ఈ దొంగ పెట్టేసి మోసం చేసేసింది జనాల్ని. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత కింద పడి మొత్తుకొని చాలా ఏడ్చింది. కనీసము డబ్బుల కోసం తినే ఒక చండాలమైన క్యాండిడేట్. వీళ్ళ ఊరోళ్ళే చెప్పారు, వీళ్ళు పెద్ద వేస్ట్ గాడు, వాళ్ళ అన్న చాలా మంచోడు ఉండే, మంచి పేరు ఉండే, మంచిగా పనిచేసేటోడు, మంచిగా ఉండడు. వీడు జర మాటకారి ఈ క్యాండిడేట్, ఈ వ్యక్తి చాలా మాటకారి, మంచోడు కాదు, చాలా అది చూస్తున్నారుగా వీడియోలలో ఏ విధంగా. ఇంకో విషయం ఏంటంటే నేను మీకు ఒకటి అడుగుతున్నా, మీకు కూడా బుద్ధి ఉండాలి. డ్రాల డబ్బులు వేసేవాళ్ళకి మీ ట్రాక్టర్ తెచ్చి ఎడబెట్టిండు, ఈ వ్యక్తి ట్రాక్టర్ ఎడబెట్టిండు చెప్పండి. ఒక షోరూమ్ దగ్గర పోయిండు, వాళ్ళకి తెలియకుండా ఒక వీడియో తీసుకుండు, ఆ వీడియో పెట్టేసి నేను కొత్త ట్రాక్టర్ తెస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ ట్రాక్టర్ చూపిమనండి, నేను వస్తా. ట్రాక్టర్ చూపిమనండి ఈ వ్యక్తిని, నేను వస్తా. లక్కీ డ్రా స్కామ్లో ఇప్పుడు మనోడు ఏం చేసిండు, ఊళ్ళో ఉండట్లేదు, ఇప్పుడు విలేజ్లో హైదరాబాద్ షిఫ్ట్ అయిండు. ఎవరైనా లొకేషన్ మీకు దమ్ముంటే లొకేషన్ అడగండి చూస్తా. మొన్న కూడా అందరికి వీళ్ళకి అనుకూలకే హైదరాబాద్ పిలిపించుకొని, ఊరికి కాదు హైదరాబాద్ పిలిపించుకొని అక్కడ వార్నింగ్ ఇచ్చారుగా ముడ్డి మీద దంతమని. ఈసారి గట్టి యాక్షన్ తీసుకోబోతున్నారు. మనోడు జైలుకి పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సీరియస్, ఇది జోక్ అనుకోవద్దు. వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన వీడియోలు కూడా విజువల్స్ పెడతా, పోలీస్ స్టేషన్ విజువల్స్ కూడా పెడతాను నేను. మీకు అబద్ధం అనిపిస్తే ఏ పోలీస్ స్టేషనో ఆ దొంగని అడగండి మీరు. జనాలను మోసం చేస్తూ ఇట్లా లక్కీ డ్రాని ఈ టోకన్స్ ఉన్నాయా, ఇట్లా సగం ఫేకుడు పెట్టేసి అరే వేసిరు కదా, ఇంతమంది నమ్మిరు కదా, మనం కూడా వేద్దాం, మనకు అదృష్టం పలుకుతుందేమో అన్న ఇంటెన్షన్తోని ఇదంతా ఒక మ్యానిపులేషన్ అనుకోవచ్చు. ఇది అర్థమైందా? ఊర్లో లేడు, హైదరాబాద్ లేడుంటాడో తెలియదు. టోకన్ లేసేటోళ్ళు నాకు ఈ టోకన్ లేసేవాళ్ళు చాలా మంది కాల్ చేశారు, అన్న కనీసము లొకేషన్ అడిగితే చెప్తలేను అంటారు. రేపు పొద్దున మీ డబ్బులు వేస్తే వీడి టోకన్ తీయకపోతే ఏం చేస్తారు, జఫాగాళ్ళు అవుతారు. మీరు ముందే దొంగ తండ్రిని కొట్టి వచ్చిండు ఊర్లకి, వాళ్ళ ఫాదర్ కన్న తండ్రిని కొట్టేసి వచ్చిండు. అర్థమైందా? వాళ్ళ అక్కకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చినాము. ఇగో దీంట్లో ఉంటుంది, మీకు లైట్గా చూపించు. ఇగో వాళ్ళ అక్కకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ పేపర్ కూడా చూపించడం జరిగింది. బట్ బహుశా ఈమె ఫేస్ బ్లర్ చేస్తాం, మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఆడపిల్ల ఫేస్ రివీల్ చేయదు కాబట్టి. ఇగో ఈ వీడియో ఉందా, వాళ్ళ ఇంటికాంచి నడుచుకుంటూ వస్తుంటాయి. అగో ఇది ఇల్లు, ఇగో ఇది వాళ్ళ ఇల్లు. మీకు ఐడియా ఉండొచ్చు, ఇక్కడ ట్రాక్టర్ పెట్టిండు. వాళ్ళ మమ్మీని కలిసాము. వాళ్ళ మమ్మీ ఇక మేము ఎంత చెప్పినా వింటలేడు, వాని ఇష్టం. అప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కాళ్ళు మొక్కినాం సార్ వాళ్ళ మేము. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుండో మాకు తెలియట్లేదని వాళ్ళ అక్క అన్నది, వాళ్ళ ఫాదర్ అన్నాడు, వాళ్ళ అమ్మ కూడా అన్నది. ఒకసారి చూడండి. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, వాళ్ళ డాడీ నన్నే కొట్టేసి వెళ్ళిపోయాడు, ఇక వాళ్ళ అమ్మ చెప్పనిస్తలేదు. ఇక ఈసారి ఓకే వెనక కనిపించేది అదే, ఇక ఆయన ఇష్టం. పోలీసులు కూడా అప్పుడు వార్నింగ్ ఇచ్చారు. మేము మేడం దగ్గరికి కూడా వెళ్ళినాం, ఆ మేడం మీటింగ్లో ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ కూడా పిఎస్కి వెళ్తా ఉన్నాం. విన్నాడా ఓకే, వినకపోతే మనోడు కర్మిగా రైట్. ఆ పిఎస్ ఏదైతే ఉందో మానకొండూరు పిఎస్లో ఆల్రెడీ మాట్లాడినాము, అండ్ ఎస్ఐ గారితో మాట్లాడినాము, ఆల్రెడీ చెప్పినాము. వాడు మళ్ళీ వేస్తున్నాడా మాకు తెలియదని చెప్పిండు. ఎవిడెన్స్ అన్ని చెప్పడం జరిగింది, అంటే ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ April 5th 6th వరకు మనం అరెస్ట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫర్మ్. నేను ఇప్పటి కూడా చెప్తా ఉన్నా, లక్కీ డ్రా అనేది నువ్వు ఆపకపోతే మళ్ళీ చూడండి, వాళ్ళ ఇల్లు చాలా అది గవర్నమెంట్ ఇచ్చిన ఒకటే ఇల్లు ఉంటుంది, ఒంటరిగా ఇల్లు. ఓకేనా? ఇది హైదరాబాద్లో ఈ దొంగ ఆడుంటే దొరుకుతానేమో అని అక్కడ పోలీసులు ముడ్డు మీద అంతే. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి, హైదరాబాద్ ఏడుంటాడో కూడా మాకు ఎంక్వైరీ వచ్చింది. ఈ వీడియో తర్వాత మనోడు వీడియో రిలీజ్ చేయకపోతే లక్కీ డ్రా గురించి వదిలేస్తాం, లేదా పక్కా అరెస్ట్ కాకపోతే మమ్మల్ని అడగండి. మాన్కొండూరు పిఎస్లా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం, ఇది వరకు పిలిపించారు. అప్పుడే ఎస్ఐసిఏ ఎవరో ఉండే, ఇప్పుడు చేంజ్ అయిపోయారు, ట్రాన్స్ఫర్ అయిపోయారు.
వేరే మేడం వచ్చింది, మేడంతో మాట్లాడే ప్రయత్నం చేసి 100% ఈయన గురించి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎవడెవడు ఉన్నాడు, ఏమేం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఎంతమంది దొంగలని ఎంక్వైరీ అయిన తర్వాత మనోడికి ఈసారి డైరెక్ట్గా జైలేగా. గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కడనే కాదు, లక్కీ డ్రా చేసే దొంగ నా కొడుకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీ పతనం స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఇక మేము ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఇంకో విషయం కూడా ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి, ఈ వ్యక్తి ఎంత కన్నింగ్ ఫెలో కాకపోతే, ఎంత యూజ్లెస్ ఫెలో కాకపోతే, అంటే ఇప్పుడు హైదరాబాద్లో నన్ను ఎవరు పట్టుకోరు, నన్ను ఎవరేం చెయ్యరు, నేను ఏమైనా చేయొచ్చు అన్న ఇంటెన్షన్ తోని ఈయన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెట్టుకొని రండి 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 నేను మీరు ముంచేస్తానండి అనే విధంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ లక్కీ డ్రాలో ఎవరెవరైతే అమౌంట్ వేసిరో వాళ్ళకి మాత్రం 1 రూపీ రావు. పక్కా ఇది గుర్తుపెట్టుకోండి. వాడి ట్రాక్టర్ కొనుక్కరాలే, ఏం కొనుక్కరాలే, ఓన్లీ డబ్బులు రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, నంబర్ చేంజ్ చేస్తాడు. ఎవడేం చేస్తాడు, పోంతి 499 కదా, 500 కదా అని ఊకుంటారు. అట్లా 500 మనోడు ఎంత దగ్గర దగ్గర 30-40 లక్షలు దొబ్బేస్తాడు. అంటే వీళ్ళ కష్టం చేతగాక వాళ్ళ ఊరోళ్ళు అయితే వీడు కనిపిస్తే నోట్లు ఉంచేటట్టున్నారు. మా ఇజ్జత్ తీస్తున్నాడు మా ఊరిది. ఆ ఊరిలో కూడా ఒక ఆయన అడిగితే అవునవును కరెక్టే, అది వాంది కాదు, వాళ్ళు అన్నది ట్రాక్టరు, వాడు పెద్ద బోర్సోదు అని చెప్తా ఉన్నారు మనకి. ఇక ఈ వీడియో తర్వాత డైరెక్ట్గా మనోని పోలీస్ స్టేషన్లో ఈ వీడియో సారీ తప్పైందని పెట్టకపోతే బిడ్డ నెక్స్ట్ నీ 5-6 తారీఖు వరకు నీ పని అవుతుంది. ఇంకా నేను ఎక్కువ చెప్తున్నా, ఆ లోపే నీ పని అవుతుంది. లక్కీ డ్రా టోకన్స్ వేసేటోళ్ళు బంద్ చేసుకోండి ఇప్పటి నుంచిగా, మీకైతే డబ్బులు రావు. ఇది మాత్రం ఫ్యాక్ట్, ఓకేనా? నేను ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ట్రాక్టర్ కొన్నట్టుగా ప్రూఫ్ చేయమను, నేను దేనికైనా రెడీ. ట్రాక్టర్ కొనకుండా దొంగలకు పోయి షోరూమ్ దగ్గర పోయి వాళ్ళు లేనప్పుడు మెల్లగా ట్రాక్టర్ కావాలని అడిగి పోయి ఆడ వీడియో తీసుకొని మామూలుగా చూపిస్తాను, ఆ వీడియో తెచ్చి జనాలకు పెడతా ఉన్నాడు. ట్రాక్టర్ తెచ్చిన ట్రాక్టర్ ఏడ పెట్టిండు అడగండి విని. చినాల్ దొంగలు ఈ లక్కీ డ్రాలలో పోయి మీ జీవితం ఖరాబ్ చేసుకోవద్దు. మీరు ఇట్లనే చేసిరా, మీ ఈ డ్రాలలో పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, మనోడిని జైలు కన్నా పోవాలి, లేదంటే పోలీస్ స్టేషన్ అన్నా మీకు వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇచ్చినాము, మనోడి మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, ఓకేనా? ఇది పరిస్థితి. చూద్దాం ఎక్కడ దాకా అవుతుంది ఏందనేది. ఎక్కడ దాకా కాదు, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈడు కాదు ఇంకోటి ఉన్నాడు, ఆడోడు 30 లక్షల కారు, ఎలక్ట్రిక్ కారు అని ఒక దొంగ, ఆ టీ టైం సంబంధించిన ఆయనతోని తమ్ముడు అవుతాడో ఏమవుతాడో నెక్స్ట్ ఆ వీడియో కూడా వస్తుంది మీకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.